పోతుంది. అమ్మా అమ్మా, నాకు కథ చెప్పవా? నాన్నకు చెప్పమంటే చెప్పట్లేదు. అవునా, ఏదో పనుందన్నాడా? నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే. సీఎం కూడా ఇంత బిజీగా ఉండడు. నాకు వంటింట్లో పనుందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగుపోతల్లి. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, కథ చెప్పరు, పాట పాడరు. అస్సలు నేనే ఏమడిగినా పనుంది పనుంది అంటారు. నానమ్మ నానమ్మ, నాకు కథ చెప్పవా? నిన్నట్లాగానే. నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, అలా పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందాం పదమ్మా. ఏంటి ఏదో పాచిపోయిన వాసన వస్తుంది? ఏం లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువగా ఎందుకు చేసావే? మీకోసమే, తిని బలుస్తారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. ఇది చాలా పెద్ద కోతి. నీకు పగులుద్ది మోతి. అబ్బో, అయినా ఇంత చేసి పడేసే బదులు ఆ ముసలిదానికి పడితే పోలే. అత్తయ్య, ఓ అత్తయ్య, మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మా ప్రభా, ఇది పాచిపోయిందమ్మా, తినలేను. పాచిపోయిందా? నీకోసమని వేడివేడిగా జీడిపప్పు వేసుకొని తెమ్మంటావా? పాచిపోయిందంట, పాచిపోయింది. అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్ వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ ఏమైనా చెయ్యాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, చీచి పెట్టిది తిను, లేదంటే ఒక మూల పడుండు. ఏమండి, ఇంట్లో ఎంతమందికి నేను చాకరీ చెయ్యలేనండి. నీకు ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం కావాలండి? మీరు పొద్దున్నగా వెళ్తారు, పాప స్కూల్ కు పోతుంది. మీరు వచ్చేంత వరకు ఆ ముసలిదానికి నేను సేవలు చేస్తూ ఉండాలి. అంత గొప్ప సేవలు ఏం చేసావే? ఏం చేశానో చెప్పాలా ఏంటి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరు. సరే సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి. ఇప్పుడే చెప్పండి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పంపండి, ఆ ముసలిది మాత్రం ఇంట్లో వద్దు. ప్రతి ఊర్లో ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, వృద్ధాశ్రమంలో చేర్చండి. వృద్ధాశ్రమానికి ఫోన్ చెయ్యండి. చేస్తానులే, ఇప్పుడే చెయ్యండి. చేస్తున్నా. హలో, దోలపేట వృద్ధాశ్రమం అండి. ఒక ముసలావిను మీ ఆశ్రమంలో చేర్పిద్దాం అనుకుంటున్నాం. ఏంటండి? ఆవిడ మా అమ్మేనండి. అనాథలను మాత్రమే చేర్చుకుంటారా? సరేనండి. అనాథలను మాత్రమే చేర్చుకుంటారట. అనాథని చెప్పండి, వేరే ఊరికి ఫోన్ చెయ్యండి. చేస్తున్నా. హలో, కంచనం వృద్ధాశ్రమం అండి. ఒక ముసలావిని మీ ఆశ్రమంలో చేర్పిద్దాం అనుకుంటున్నాం. ఆమెకు ఎవరూ లేరండి. రేపు రమ్మంటారా? సరేనండి. ఇవాళే వస్తున్నామని చెప్పండి. ఏం చెప్పాలో చేత కాదు, చిచ్చి. ఏంటి నాన్న, నాన్నమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకెందుకే, నోరు మూసుకొని చదువుకోపో. అమ్మా, నీకు వచ్చే బాగు. చెప్పు నాన్న, ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాన్నమ్మని? ఏం లేదమ్మా, నాన్నమ్మకి వయసు ఎక్కువైపోతుందిగా, ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నామని ఆశ్రమంలో చేర్పించడానికి ఫోన్ చేస్తున్నాను. అవునా, అయితే ఆ నంబర్ నాకు కూడా ఇవ్వు నాన్న. మీరు ముసలయ్యాక మిమ్మల్ని కూడా అక్కడికే పంపిస్తాను. చూడండి ఎలా మాట్లాడుతుందో. ఆ ముసలాన్ని గారభం వల్ల ఇది ఇలా తయారవుతుంది. అమ్మా, నీకు వచ్చే బాగమన్నానా? ఇందాక పాచిపోయిన ఉప్మా నాన్నమ్మకు పెట్టావే, అదేదో నువ్వు తినొచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టొచ్చు కదా, పోనీ నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నాన్నమ్మ అంటే అంత కోపం? అయినా నీ తెలివేమైంది నాన్న? నువ్వు నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నావు కదా, నాన్నమ్మ కూడా నిన్ను అంతే బాగా చూసుకుంది కదా. ఆ మాత్రం అర్థం కాలేదా? అయినా మీకన్నా నాన్నమ్మనే నన్ను బాగా చూసుకుంటుంది. రోజు కథలు చెప్తుంది, పాటలు పాడుతుంది, నాతో ఆడుకుంటుంది. మీరేమో పనుంది అని తప్పించుకుంటారు. నాన్నమ్మ వెళ్ళిపోతే నాతో ఎవ్వరూ ఆడుకోరు. అందుకే నన్ను కూడా నాన్నమ్మతో కలిపి పంపించండి. అప్పుడు మీ ఇద్దరే హ్యాపీగా ఉంటారు. అంత పెద్ద పెద్ద మాటలని మమ్మల్ని బాధ పెట్టుకు తల్లి. మరి నాన్నమ్మ బాధపడదా అమ్మా? మా తప్పు తెలుసుకున్నాం తల్లి, క్షమించు. నన్ను కాదు, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగండి.
మమ్మల్ని క్షమించమ్మా. చండి అత్తయ్య, మీ విలువ తెలుసుకోలేకపోయాం. వెరీ గుడ్. ఇక లేవండి, క్షమించింది. ఎందుకంటే మా నాన్నమ్మ కంగారు కొన్న